హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాలతి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. అయితే అన్నం, పరమాన్నం, పప్పు, పులుసు, శనగల కూర, శనగలు ఎప్పుడు కలగూర అండి, గారెలు, అప్పాలు, పాలకాయలు, బూర్లు అన్నమాట. పండగ అంటేనే కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవడు, మనవరాలు, కొడుకు, కోడలు అందరూ కలిసి ఉంటేనే పండగ అండి. ఇల్లంతా కలకల్లాడుకొని ఉంటుంది కదా. మాకు మాత్రం మొన్నే మా పెద్ద పాప వచ్చేసి వెళ్ళిందనమాట. ఇంకా వాళ్ళకి మా పిల్లలు డిసెంబర్ సెలవులకి వచ్చేసి వెళ్ళిపోతుంటారు. పండుగ వారికైతే ఉండరనమాట. కానీ మనకి పండగ చెయ్యాలి కదా. అందుకు నేను మా వారైతే ఇంట్లో ఉన్నామన్నమాట. మా పిల్లలందరూ ఊర్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. అందుకని ఇంకా మా అత్తగారు చేసిన పద్ధతిలోన నేను కూడా అన్నీ చేసి వంటలు చేసి పెట్టానన్నమాట. బట్టలు కూడా చూపించామన్నమాట. ఇంకా మాకు బయట కూడా ఈ విధంగా అయితే పెడతామండి. అవి పెట్టేసి నీళ్ళు దారెత్తేసి ఇంకా మేము ఆ ఆకులను పెట్టినవి నేను మా వారు కలిసి అయితే తింటున్నామండి.